వస్తే చేస్తారా? బ్రహ్మానంద రెడ్డి గెలిస్తే చేస్తారా? మరి మా ప్రభుత్వం నేను గెలవాలి కదా. మా ప్రభుత్వం వచ్చినా నేను చేస్తా. ఇప్పుడు నేను చేయటానికి నేను ధనవంతుణ్ణి కాదు, నేను ఒక్కడిగా నేను ఏదో ఖర్చు పెట్టి చేశాను. మా ప్రభుత్వం వచ్చినప్పుడు నేను ఇచ్చే హామీలు మార్చర్ల ప్రజలకి. మీరు శ్రీకృష్ణదేవరాయల ప్రస్తావన తీసుకొచ్చారు. నిజంగా ఆయన ఎంపీగా ఉంటూ సిట్టింగ్ అధికార పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చారు. ఎలా ఉంది? మీ దాదాపు 7 నియోజకవర్గాలు ఆయన పరిధిలో ఉన్నాయి. ఎలా ఉంది మీ ఇన్ఛార్జీలు కానీ, మీ కాబోయే ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళ సహకారం ఎలా కనిపిస్తుంది ఆయనకి? శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ అయిన తొలి రోజుల నుంచి ఆయన మేము అబ్జర్వ్ చేస్తాము. ఈరోజు మా పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడ వ్యక్తుల్ని విమర్శించదు. ఆయన ఆలోచన ఎంతసేపు నేనేం చేస్తాను ఈ ప్రాంతానికి అని చెప్తాడు తప్పితే, నేనేదో ఆ ప్రతిపక్షం వాళ్ళని అది పొడుస్తానో ఇది పొడుస్తానో, లేకపోతే ఆ మిగతా అభ్యర్థుల మీద ఆరోపణలు ఇవి సంధించడం అనేది ఆ రోజు చేయలేదు, ఈ రోజు చేయటం లేదు. అది ఆయన వ్యక్తిత్వం. మాకొక ధైర్యం ఏంటంటే, వరికపూడి సెల అనుమతులు ఏవైతే వచ్చినాయో అవి కేవలం శ్రీకృష్ణదేవరాయలు గారి కృషి. మరింత ఉత్సాహంగా ఈ పల్నాడు ప్రజలు ఏంటో ఆయన చూశారు. అవసరమైతే ప్రాణం ఇస్తారు వ్యక్తి కోసం. అలాంటి వ్యక్తుల కోసం ఆయన ఖచ్చితంగా ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆయన 100% మా ప్రాంతం మీద దృష్టి పెడతాడు. ఆయన సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఆయన కూడా చూశారు అనేక సార్లు మాచర్ల నియోజకవర్గం మిగతా ప్రాంతాల కన్నా ఏ విధంగా వెనకబడి ఉందని. ఎందుకంటే గుండ్లపాడులో చంద్రయ్య గారు చనిపోయినప్పుడు ఆయన స్వయంగా చూశాడు ఇళ్ళు పరిస్థితులన్నీ. ఖచ్చితంగా మాచర్ల ప్రాంతం మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మీకు మేము గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మాచర్ల రూపురేఖల్ని మీకు మళ్ళీ చూపిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది నేను ఎమ్మెల్యే కార్యక్రమంలోన మాచర్ల నుంచి నేను ఎమ్మెల్యే అయితే చేసి చూపిస్తామనేది బ్రహ్మానంద రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు.